అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి తెలంగాణ రాష్ట్రంలో నెలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సంగతి మనందరికీ తెలుసు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనేది ప్రభుత్వం గుర్తించింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఎప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. సో దానిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, దాంతో పాటుగా ఇంకా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకం కింద కూడా ఈ యొక్క 2,500 రూపాయలు, అదేవిధంగా పేదలకు సొంత ఇంటి కల నిజం చేసేందుకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించేటటువంటి పథకం ప్రారంభమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాల్లో ఒకటిగా ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగానే 30,000 రూపాయలు వీళ్లకు సంవత్సరానికైతే ప్రభుత్వం అందించబోతుంది. సో దీనికి మరి ఎలాంటి అర్హతలు ప్రభుత్వం అనేది గుర్తించింది అంటే, ఎవరి వయసు అయితే 55 సంవత్సరాల లోపు ఉంటుందో, అదేవిధంగా పింఛను పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలను మాత్రమే వీళ్ళు అర్హులుగా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో జూలైలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. సో రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లోనే జమ అవుతాయి. ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు ప్రజల పట్ల, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కొంచెం పెంపొందిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భావిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలను వేగంగా అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించినటువంటి కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. సో ఇది ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. సో ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైనటువంటి ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని కూడా చేకూరుస్తుందని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడం అనేది ప్రారంభించింది. సో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూడా చాలామందికి అయితే అందడం జరిగింది. సో ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహాయం కింద నెలకు 2,500 రూపాయలు అందించినటువంటి పథకంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు సంవత్సరానికి 30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు. దీనికి 55 ఏళ్లలోపు మహిళలను ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పింఛను, అందులో వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, దివ్యాంగుల పింఛను వంటివి పొందని కుటుంబాల్లోని ఉన్నటువంటి మహిళలకే ఈ సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని చెప్పేసి స్పష్టం చేస్తుంది. సో రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు త్వరలోనే మహిళలకు ఈ తీపి కబురు అందజేస్తారని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ పథకం ద్వారా మహిళల్లో అయితే కొన్ని ఆశలను అయితే పెంచబోతుంది. సో దీనికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో 2,500 రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇది కూడా స్థానిక ఎన్నికలకు ముందే ఈ యొక్క పథకం కింద వాళ్లకు 2,500 రూపాయలు అకౌంట్ లోపల జమ చేయనున్నారు. సో సంవత్సరానికి దాదాపుగా 30,000 రూపాయలు ఈ పథకం కింద ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పొందబోతున్నారు. సో దీనికి ప్రస్తుతం రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసే పనిలో ప్రభుత్వం అయితే నిమగ్నమై ఉంది. సో 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, అదేవిధంగా వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు ఈ నెలాఖరులోగా జమ చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరిగింది. సో ఈ 2 ముఖ్యమైనటువంటి పథకాలను స్థానిక ఎన్నికలకు ముందే అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని, ప్రజల్లో
తమపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎన్నికల హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకొని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు తమ ప్రభావాన్ని విస్తరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.